మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు వెళ్లనున్నారు. టీడీపీ ఆఫీసు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఆయన పరామర్శించనున్నారు. ఇక ఆ తర్వాత ఆయన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు వెళ్లనున్నారు. టీడీపీ ఆఫీసు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఆయన పరామర్శించనున్నారు. ఇక ఆ తర్వాత ఆయన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, గుడ్ మార్నింగ్ పద్మ. ఈరోజు ఏదైతే మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకు వస్తూ ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో ఎవరైతే ఇప్పుడు సబ్ జైల్లో ఉంటున్నారో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ములాఖత్ కానున్నారు. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయము నిన్న షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుండి ఆయన నేరుగా బయలుదేరి సబ్ జైలుకు వస్తారు. అక్కడ ఆయనతో ములాఖత్ అయిన అనంతరం ఆ తర్వాత మీడియా సమావేశం అనేది ఉంటుందనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఈదా సాంబిరెడ్డి అంటే గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి ఈదా సాంబిరెడ్డిపై టీడీపీ నేతలు కొంతమంది దాడి చేశారు. దీనిలో తీవ్రంగా గాయపడినటువంటి ఈదా సాంబిరెడ్డి ఇక్కడ ఏదైతే పట్టణంలో ఉంటూ ఉన్నారు, అయితే ఆయన నివాసానికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారనేటటువంటి మనకి సమాచారం ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.